ఇదొక అంశం. ఇక కొండా సురేఖ గారి వ్యాఖ్యలు నిన్న తెలుగు మీడియాలో చాలా సంచలనంగా మారినాయి. ఆమె ఏం మాట్లాడింది, కొండా సురేఖ గారు ఎందుకు మాట్లాడింది, ఫస్ట్ ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి వీడియోలో చూద్దాం. ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. రైట్, ఇక్కడ కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, సహజంగా మంత్రుల దగ్గరికి కంపెనీల ఫైల్స్ వస్తుంటాయి. ఆ ఫైల్స్ క్లియర్ చేస్తే మంత్రులకు కంపెనీలు డబ్బులు ఇస్తాయి, లంచాలు ఇస్తాయి. అయితే నా దగ్గరికి కంపెనీలు వచ్చి రెన్యువల్ చేయమన్నప్పుడు నేను డబ్బులు తీసుకోలేదు, తీసుకోకుండా మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్ను బాగా చేయండి అని చెప్పి నేను ఆ కంపెనీ ప్రతినిధులకు చెప్తే, ఆ కంపెనీ ప్రతినిధులు మా ఊర్లో ఉన్నటువంటి స్కూల్ని బాగా చేసిరు, ఆ స్కూల్ కార్యక్రమంలోనే పాల్గొన్నా అని చెప్పి ఆమె చెప్తున్నటువంటి మాట. సో నిజంగా మంత్రులు లంచాలు తీసుకోరా? ఇది ఒరిజినల్ చర్చ. లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రులు లంచాలు తీసుకుంటున్నారా లేదా? మీ అభిప్రాయం చెప్పండి. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. తీసుకుంటే ఎంత తీసుకుంటారు, ఎక్కడెక్కడ తీసుకుంటారు అనేది మళ్ళీ చర్చ పెడదాం. చలో ఈ పోల్లో పాల్గొనండి. కానీ టీఆర్ఎస్ కంటే కొంచెం బెటర్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైనటువంటి అప్పులు వచ్చినాయి, అప్పుల రూపంగా పైసలు వచ్చినాయి, మింగడానికి కూడా ఎక్కువ మింగిరు. రైట్గా తెలంగాణ మంత్రులు లంచాలు తీసుకుంటున్నారా? కొండా సురేఖ చెప్పింది నిజమేనా? కొండా సురేఖ చెప్పింది నిజమే అనుకునే వాళ్ళు ఇక్కడ, కొండా సురేఖ చెప్పింది అబద్ధం చెప్పారనుకుంటే ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయితే ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత మళ్ళీ ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఆమెని టార్గెట్ చేసి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల పైన వివరణ ఇవ్వాలి, కొండా సురేఖ గారు లంచాలు తీసుకుంటున్నారు మంత్రులు అనేటువంటి మాట ఏదైతే చెప్పిందో ఆ మాటకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతికి సరిగ్గా సరిపోయింది అనేటువంటి చర్చ జరిగింది. మరి తీసుకోవట్లేదంటే 100కు 100% ప్రతి మంత్రి, ఎవ్రీ మినిస్టర్, ప్రతి మంత్రి తీసుకుంటున్నాడు, నో డౌట్. కాకపోతే కొంత ఎక్కువ తక్కువ చూసి తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో బూర్గుల రామకృష్ణారావు ఉన్నప్పటి నుంచి తీసుకుంటారు. ఇవాళ కొత్తగా ఏం లేదు. ఎక్కువ సంపద ఏ శాఖ వాస్తవానికి ఏంది ఇక్కడ కొండా సురేఖ గారిని నేను అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు బీసీలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులే లేవు కాబట్టి ఆ పాపంలో కొండా సురేఖ ఉండకపోవచ్చు, ఉంటే కొంత పొన్నం ప్రభాకర్ గారు ఉండొచ్చు, ఉంటే ఎందుకంటే ఆయన శాఖ కొంత డబ్బులు ఉన్నది కాబట్టి దాంట్లో ఆయన హస్తలాగం ఉంటే ఉండొచ్చు. ఇక అత్యధికంగా బడ్జెట్ కేటాయించబడ్డటువంటి శాఖలు ఉన్నాయి కదా, రెవెన్యూ, ఆ తర్వాత ఇరిగేషను, రోడ్స్ అండ్ బిల్డింగ్సు, పంచాయత్ రాజు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇందులో బరాబర్ అయితే దీంట్లో కూడా ఒక లెక్క ఉంటుంది, ఉత్తగ కాదు. 1000 కోట్లకు సంబంధించినటువంటి అంశం అయితే ముఖ్యమంత్రి గారికి కూడా షేర్ చేయాలి, ముఖ్యమంత్రి గారికి కూడా ఈ లంచం డబ్బులు షేర్ చేయాలి, మంత్రుల బాధ్యత కూడా అది. ఈ రకమైనటువంటి ఎక్కడ లేదు చెప్పురి లంచం లేనిది ఎక్కడ? కింది స్థాయి గ్రామీణ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి చోట లంచం ఉంది. కాకపోతే కొద్దిగా ఎక్కువ తక్కువ, వాళ్ళే వ్యాపారులు, అవే కంపెనీలు, వాళ్ళే కథ. లైసెన్సింగ్ ఎట్లా చేయాలి, లాబింగ్ ఎట్లా చేయాలి, ఇవన్నీ తెలుసు వాళ్ళకి. అయితే ఈ బడ్జెట్
ఏది వాళ్ళకి పని చేసి పెట్టడం ద్వారా లంచాలు స్వీకరించేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా ఉంది. దీంట్లో చాలామంది మేము నిజాయితీని నాకు ఒక్క పైసా తెలియదని ఎవడన్నా పుట్టుకునంటే పొరపాటున నమ్మకురి, పొరపాటున కూడా నమ్మవద్దు. ఎందుకంటే ఇదంతా అందరికి తెలిసినటువంటిది. అయితే టీఆర్ఎస్ కన్నా బెటర్ అనేటువంటి మాట ఎందుకు వస్తుంది ప్రజల నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో విపరీతంగా అప్పులు తెచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు అప్పులు పుడతలేవు, అప్పుడు తెచ్చే అవకాశం ఉంటే తెచ్చినట్టు మంచిగానే కొట్టిరు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు లంచాలు తీసుకుంటున్నారా? కొండా సురేఖ చెప్పింది నిజమేనా? ఎస్, కొండా సురేఖ చెప్పింది నిజమే అని చెప్పి 87% మంది మంత్రులు అభిప్రాయపడుతున్నారు. నన్ను కోసినా పైసా లేదని చెప్పి అని అంటున్నారు. కోట్లు మంత్రులు అంటే మీకు అర్థం కావడం లేదు. బరాబరే ఆమె చెప్పింది, ఆమె చెప్పిన విషయం కరెక్టే. అది ఎందుకు వస్తలేదు? మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.